హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీరూస్ బెనిచైల్ ఛానల్. ఈరోజైతే నేను మౌంటైన్ షాడోస్ రిసార్ట్లో ఒక కుకరీ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశానండి. ఈ ఈవెంట్ అనేది ఫస్ట్ టైం రీసెంట్గా వాళ్ళ లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్లో యాడ్ చేశారు. ఇక్కడ 2 వెరైటీస్ ఆఫ్ కేరళ స్పెషల్ డిషెస్ అయితే నేను నా చేత చేయించారండి. నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అందులో ఫుల్ రైన్ పడుతూ ఆ రెయిన్ మధ్యలో ఓపెన్ స్పేస్లో కుకింగ్ అనేది చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ అయితే వెజిటేబుల్ స్ట్యూ అనేది చేసాము. ఇక్కడ అంతా అన్ని డిషెస్లో కోకోనట్ ఆయిలే వాడతారంట. అండ్ ఇక్కడ వాళ్ళు వాడే స్పైసెస్ కూడా ఇక్కడ లోకల్లీ గ్రోన్ స్పైసెస్. ఫస్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్లో మనకి ఇలాచీ, చెక్క, ఆ స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. మిరియాలు, లవంగము. సో ఫ్రై అయ్యాక బాగా సన్నగా స్లైస్ చేసిన ఆనియన్స్ కూడా ఫ్రై చేయాలి. తర్వాత గ్రేట్ చేసిన జింజరు ఒక 1 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసాము. తర్వాత చిల్లీ. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక కర్రీ లీవ్స్. These spices are locally grown? Yeah. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది, బాగా హెవీ రెయిన్ అనమాట. ఈరోజు అయితే నా లాస్ట్ డే ఆఫ్ మై ట్రిప్ ఇన్ మౌంటైన్ షాడో. తర్వాత సెమీ బాయిల్ చేసిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసామండి. మనకి ఏ వెజిటేబుల్స్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు అంట. ఇవైతే ఫ్రెష్గా గ్రైండ్ చేసిన కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసాము. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్యూర్ కోకోనట్ మిల్క్తో చేశారు. అన్నీ హెల్దీ అనమాట, హెల్దీ ఇంగ్రీడియంట్స్. అండ్ లాస్ట్లో వచ్చేసి కోకోనట్ ఆయిల్ కొంచెం వేయమన్నారు. అది ఎందుకంటే అరోమా కోసం, ఆ ఫ్లేవర్ అనేది వస్తుందట. సో ఫైనల్లీ డిష్ అంతా రెడీ అయిపోయాక మొత్తం మళ్ళీ చక్కగా మాకే ప్యాక్ చేసి ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. థ్యాంక్ యూ.